పార్టీ అధిష్టానం ఆదేశిస్తే ఎన్నికల ప్రచారం చేస్తానని నిన్న రిలీజ్ చేసిన సీ ఓటర్ సర్వేను ప్రజలెవరూ నమ్మటం లేదని తెలుగు సాంస్కృతిక అకాడమీ చైర్మన్ నందమూరి లక్ష్మీపార్వతి అన్నారు. తాను ఎప్పుడూ చంద్రబాబుని సిద్ధాంతపరంగా విమర్శించానే తప్ప వ్యక్తిగతంగా విమర్శించలేదని అంటున్న లక్ష్మీపార్వతితో మా ప్రతినిధి మల్లికార్జున్ ఫేస్ టు ఫేస్. లాంటి సర్వేలు చాలా క్రెడిబిలిటీ ఉన్నాయి. వాళ్ళు ఏం చెప్పారో గతంలో సర్వేలన్నీ కూడా నిజమవుతూ వచ్చాయి. కొంచెం అటు ఇటుగా ఉంటూ ఉంటాయి. అయితే కానీ ఈ సీఓ ఎప్పుడు ఇచ్చినా కూడా రిపోర్టు తప్పుగానే వస్తూ ఉంది. గత ఎలక్షన్స్ అన్నీ సాక్ష్యం దానికి. మొన్న 2019 ఎలక్షన్ సాక్ష్యం, 2014 ఎలక్షన్, అలాగే ఇతర రాష్ట్రాల్లో వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ అన్నీ ఎప్పుడూ కూడా కరెక్ట్గా రాలేదు. అందువల్ల ఇప్పటికిప్పుడు అర్ధరాత్రి హడావుడిగా మేనేజ్ చేసినటువంటి రిపోర్ట్ లాగానే మాకు అనిపించింది. మాకే కాదు, జనాలకు కూడా అనిపించింది. ముందు ఒక్కటి ప్రశ్న, అసలు అతను ఏమి మేలు చేస్తే చంద్రబాబు నాయుడుకి అన్ని సీట్లు ఇస్తారు ప్రజలు అనేది ఒకటి. రెండవ ప్రభుత్వం ఇన్ని మంచి పథకాలను తీసుకొచ్చి ప్రజలందరికీ, పేద వర్గాలకి అందుబాటులో ఉండి ఎంతో రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు నడిపిస్తూ ఇటు విద్యారంగం, అటు వైద్య రంగం, ఇన్ని రంగాల్లో ముందుకు నడిపిస్తూ ఉంది. అలాంటి ప్రభుత్వాన్ని కాదు అనుకొని ప్రజలు ఎందుకు పోతారు? అతను ఏం చేస్తాడని పోతారు? ఇదొక్కటి చాలు, ఈ ఒక్క పాయింట్ చాలు ఇద్దరి మధ్య. అంటే టీడీపీ కూడా ఒకటి ఆరోపిస్తూ ఉంది మేడం, ఏదైతే మేనిఫెస్టో ఇచ్చారో మేనిఫెస్టోలో 20% మాత్రమే హామీలు అమలు చేశారు తప్పితే ఎక్కడ 99% హామీలు అమలు చేయలేదని కూడా టీడీపీ ఆరోపిస్తూ ఉంది. దానికి కొన్ని ఉదాహరణలు కూడా వాళ్ళు ప్లకార్డుల రూపంలో కావచ్చు, కొన్ని వీడియోల రూపంలో కూడా రిలీజ్ చేస్తున్న పరిస్థితి ఉంది. దీని మీద ఉంటారు మేడం? అదంతా వాళ్ళకి అలవాటు. అది అసలు వాళ్ళ మేనిఫెస్టో ఎక్కడుందో అది ముందు బయట పెట్టమనండి చూద్దాం. 600 హామీలు 2019 ఎన్నికలు, 2014లో 600 హామీలు ఇచ్చినటువంటి మేనిఫెస్టో మాయమైపోయింది. ఎందుకంటే అందులో 6 కూడా అమలు కాలేదు. రుణమాఫీ కాలేదు, డ్వాక్రా రుణమాఫీ కాలేదు, అలాగే నిరుద్యోగ యువతకి ఇచ్చేటువంటిది కాలేదు, భృతి కాలేదు, తర్వాత ఇళ్ళు కడతామన్నారు, అది కాలేదు. ఇట్లా 600 హామీలు ఇచ్చి ఒక్కటి కూడా అమలు చేయింది తెలుగుదేశం పార్టీ. అలాగే ఈయన నవరత్నాలు ఇచ్చి అందులో 98.5% అమలు చేసింది ఈ ప్రభుత్వం. అందువల్ల వాళ్ళు చర్చకు వస్తే బాగుంటుంది. ఎప్పటికప్పుడు మా వాళ్ళు చర్చకు పిలుస్తున్నారు, కానీ వస్తున్నారు ఒక్కళ్ళన్నా? ఎప్పుడు ఎస్కేప్ పారిపోతారు. మీరేమన్నా చర్చకు ఆహ్వానించే పరిస్థితి ఉందా మేడం? ఎన్నోసార్లు మా వాళ్ళు ఎంతమంది వాళ్ళని, మా మినిస్టర్లే పిలిచారుగా చర్చకి, రమ్మని. ఒక్కడన్నా వచ్చాడా? రాడు. అందువల్ల ఏంటంటే ఈ అబద్ధం అనేది ఒకటి గుడ్డగాల్చి మొహం మీద వేస్తే వాళ్ళు చేసుకుంటారులే అనే విధానం ఏమో తెలుగుదేశం మొదటి నుంచి అంతే కదా. గోబెల్స్ ప్రచారం, అబద్ధాలతోనే ఆ మీడియాను అడ్డం పెట్టుకొని చంద్రబాబు నాయుడు ఆ విధంగా రాజకీయ జీవితం గడుపుతూ వచ్చాడు. ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అదే చేస్తూ ఉన్నాడు. అందువల్ల ఈ అబద్ధాలను ప్రజలు నమ్మనటువంటి పరిస్థితి ఎప్పుడో వచ్చిందనేది వాళ్ళకి ఇంకా అర్థం కావట్లేదు. మీరేమన్నా ఇండివిజువల్గా చర్చకి ఏమైనా ఆహ్వానిస్తూ ఉన్నారు మేడం? ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు వచ్చినా నేనేంటి, మా మినిస్టర్లు ఏంటి, మా పార్టీలో చిన్న కార్యకర్త కూడా సమాధానం చెప్పగలరు అంత. ఎందుకంటే మేము చేసాం కనుక ధైర్యం మా వైపు ఉంది. ఒక్క పని చేయనటువంటి పిరికితనం వాళ్ళల్లో ఉంది. అందుకే అబద్ధాలతో వాళ్ళు దుమ్ము చల్లుతూ ఉన్నారు. మేము నిజమనేటువంటి వస్త్రంతో దాన్ని శుభ్రపరుస్తున్నాము. అది మీరేమో షర్మిలా గారిని విడదీసింది చంద్రబాబేనని మీరు కామెంట్ చేస్తూ ఉన్నారు. షర్మిలా ఏమో డైరెక్ట్గా జగన్ వల్లే మేము విడిపోయాం అనేది ఆమె చేస్తున్న కామెంట్. దీన్ని ఎలా చూస్తూ ఉన్నారు? ఇప్పుడు ఏ గూటి చిలక పలుకులు పలుకుతుంది కదా. ఇప్పుడు ఆమె చంద్రబాబు అనే గూటిలో చిక్కుకున్న ఓ చిలక కనుక అక్కడ ఏ పలుకులు నేర్పిస్తే ఆమె అదే పలుకులు పలుకుతూ ఉంటుంది. కనుక ఈ మాటలు కూడా వాళ్ళయ్యే, అంతే. ఇంకోటి ఎలా చూస్తూ ఉంటారు, ప్రభుత్వం ఎక్కడా కూడా పరిపాలన సక్రమంగా జరగట్లేదని కూడా ఆమె కామెంట్ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. చెప్పాను కదా, ఎలక్షన్స్ ముందు బోలెడు మంది వస్తూ ఉంటారు. పండగ వచ్చినప్పుడు వచ్చినట్టుగా ఇలాంటి వేషగాళ్ళు, పగటి వేషగాళ్ళంతా వస్తారు. ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు, పోతారు. కానీ ప్రజలు అనేది మాత్రం స్థిరంగా ఉన్నారు. వ్యక్తిగతంగా దోషణలకు పాల్పడుతూ ఉన్నారు, వ్యక్తిగతంగా ఎందుకు విమర్శిస్తున్నారు అనేది కూడా ఆమె ప్రశ్నిస్తూ ఉంది. ప్రభుత్వం మీద విమర్శలు చేస్తే వ్యక్తిగతంగా ఎందుకు టార్గెట్ చేస్తున్నారు వైసీపీ వాళ్ళు అనేది ఆమె కామెంట్. ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారా, లేకపోతే ప్రభుత్వం అంటూనే వ్యక్తిగత విమర్శలు ఎవరు చేస్తున్నారో ఆత్మవిమర్శ చేసుకుంటే అర్థమవుతుంది. జగన్ రెడ్డి అంటూ మొదటి రోజే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడినటువంటి వాళ్ళు వాళ్ళ ఆత్మవిమర్శ చేసుకుంటే బాగుంటుంది.
ఓకే. నేను చంద్రబాబు మీద ఎప్పుడూ వ్యక్తిగతంగా విమర్శలు చేయలేదు, సిద్ధాంతపరంగానే విమర్శలు చేశానని లక్ష్మీపార్వతి చెప్తా ఉంది. అట్లాగే షర్మిల కూడా చంద్రబాబు చిలక కాబట్టి ఆమె ఏది రాసిస్తే షర్మిల కూడా అదే చెప్తుందని కూడా లక్ష్మీపార్వతి విమర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదైతే నిన్న రిలీజ్ అయిన సర్వే పైన కూడా అదంతా ఫేక్ సర్వే అంటూ కూడా చెబుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరామాన్ సురేష్తో మల్లికార్జున, బిగ్ టీవీ, విజయవాడ.